వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. బంగ్లాదేశ్ గత 2 రోజుల నుంచి మీడియాలో ఎక్కడ చూసినా బంగ్లాదేశ్ విషయం గురించి మాట్లాడుతున్నారు. బంగ్లాదేశ్లో ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం అందరూ అనుకుంటున్నట్టుగా రిజర్వేషన్ సమస్య కాదు, అది ఒక చిన్న విషయం మాత్రమే. ఆ సమస్యను అడ్డు పెట్టుకుని కొన్ని విదేశీ శక్తులు బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించారు. మీడియా కథనాల ప్రకారం 4 లక్షల పైబడిన ప్రజలు కర్ఫ్యూ ఉన్నప్పటికీ మిలిటరీ వారిని కూడా లెక్క చేయకుండా వీధుల్లో అల్లర్లు సృష్టించారు. ప్రధాని హసీనా నివాస గృహంలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ వ్యవహారాలను ముందుగానే పసిగట్టిన ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి మిలిటరీ హెలికాప్టర్లో ఇండియాకు చేరుకున్నారు. రిజర్వేషన్కు వ్యతిరేకంగా ప్రారంభమైన ఈ ఉద్యమంలోకి సోషల్ సర్వీసెస్ వాలంటరీ ముసుగులో ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు, పాకిస్తాన్ అనుకూల శక్తులు చొరబట్టాయి. ఈ ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకుని విధ్వంసం సృష్టించారు. మనం ముందుగానే ఒక మీడియాలో చర్చించుకున్నాం, బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు వెనుక ఇన్ఫ్లుయెన్సెస్ ప్రధాన పాత్ర పోషించబడుతున్నారని. మనం చెప్పుకున్నట్లే వారి ప్రభావంతోనే ప్రజలలో ఉన్న అసహనం వారి రోడ్లపైకి తీసుకురాగలిగింది. ఈ ఉద్యమం వెనుక నుండి నడిపిస్తుంది పాకిస్తాన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ వెనుక చైనా లేదా అమెరికా ఏ దేశమైనా ఉండే అవకాశం ఉంది. కొన్ని నెలల ముందు వరకు పాకిస్తాన్కు తమ దేశంలో పరిస్థితులు కంట్రోల్ చేయడంలోనే చేతకాక చాలా వరకు చేతులెత్తేసింది. అటువంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక కుట్ర జరపాలంటే దానికి బలమైన చైనా కానీ అమెరికా కానీ అండ లేకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు. ఎందుకంటే ఈ 3 దేశాలతో మొదటి నుంచి షేక్ హసీనా ప్రభుత్వంతో సత్సంబంధాలు లేవు. ఆమె మొదటి నుంచి భారత్కు అనుకూలంగానే వ్యవహరించారు. అమెరికా బంగ్లాదేశ్లో తన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాలను ప్రధాని షేక్ హసీనా తిరస్కరించారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ విధ్వంసానికి మూల కారణం పాకిస్తాన్ అనుకూల శక్తులు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటైన నాటి నుంచి ఆ దేశంలో 30% కంటే ఎక్కువ మంది బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఉండటానికి ఇష్టపడటం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ శక్తులు బంగ్లాదేశ్లో విధ్వంసానికి తెగబడుతూనే ఉన్నారు. ప్రస్తుతం వారికి రిజర్వేషన్ అనేది ఒక సాకుగా దొరికింది. వాటికి తోడు విదేశీ శక్తుల ప్రభావంతో ఇన్ఫ్లుయెన్సెస్ ఉద్యమాన్ని ఎగిసిపడేలా చేయడంతో తమ వంతు పాత్ర తాము పోషించారు. గత కొన్ని నెలలుగా సోషల్ వర్కర్స్ ముసుగులో ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్కి కొన్ని విదేశీ శక్తుల నుంచి ధారాళంగా విరాళాలు అందుతున్నాయి. ఆ విషయాన్ని ఇండియన్ ఇంటెలిజెన్స్ పసిగట్టి బంగ్లాదేశ్ని హెచ్చరించడం కూడా జరిగింది. రాబోయే పరిణామాలను ముందుగానే పసిగట్టిన ఇండియన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్లో చదువుతున్న విద్యార్థులను అలర్ట్ చేసి జూలై నెలలోనే 9,000 మందికి పైగా స్టూడెంట్స్ని బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి పిలిపించడం జరిగింది. ఒక విధంగా ఇది బంగ్లాదేశ్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం మాత్రం కాదు. బంగ్లాదేశ్ వ్యతిరేక శక్తులు ఆడిన రాజకీయ జూదంలో బంగ్లాదేశ్ ప్రజలు ఇరుక్కున్నారు. అది హసీనా రాజీనామాతో చల్లబడుతుందా లేదా దేశంలో సివిల్ వార్ జరిగి బంగ్లాదేశ్ పతనానికి దారి తీస్తుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి.